ఐడెంటిఫై చేయడానికి ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ గొంతు మారిపోతుంటుందండి. బొంగురు గొంతులాగా రావటం, ప్రతిసారి వాళ్ళు స్పిట్ చేయటం, బయటికి వెళ్ళి ఉమ్మేయాలనిపించడం, లేకపోతే ఎప్పుడు మింగుతున్నట్టుగా కనిపించడం, ఫేస్ స్వెల్లింగ్ కనబడుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ ఏరియాలో ఇన్వాల్వ్ అయిందో అక్కడ మొత్తం కూడా వాపులు కనబడతాయి. కని కింద వాపులు కానీ, లేకపోతే మొహంలో వాపులు కానీ, చీక్ బోన్స్ వాపులు కానీ, ఇవన్నీ మనకు క్లియర్గా కనబడుతూ ఉంటాయి. అవి కనబడ్డప్పుడు ఇది ఎందుకు సైనసైటిస్ ఉండకూడదు అని మనం ఆలోచించాలి. చిన్నపిల్లలకు మీరు అన్నట్టుగా పిల్లల్లో ఈ సైనస్ ఎందుకు వస్తుంది, మహా జలుబు అయితే ఎక్కువ కదా అన్న ఫీలింగ్లో పేరెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. అది కరెక్ట్ కాదండి. పిల్లల్లో కూడా సైనసైటిస్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా దారుణంగా ఉంటుంది. అది ఎక్కువగా ప్రోగ్రెస్ అయ్యి చాలా ఇబ్బంది పడితే ఫంగల్ ఇన్ఫెక్షన్ లెవెల్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ లెవెల్కి వెళ్ళిపోయిందంటే మాత్రం ట్రీట్మెంట్ చాలా టఫ్ అయిపోతుంది. రికవర్ చేయడం కూడా చాలా కష్టం అయిపోతూ ఉంటుంది. సో చిన్నపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఏమైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే వాతావరణం మారినప్పుడు కానీ, లేదా ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ లేదా కొబ్బరి నీళ్ళు లాంటివి తాగినప్పుడు, ఏదైనా కేక్స్ గట్రా తిన్నప్పుడు వీళ్ళకి అటాక్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి.